నోబితా తన గదిలో హోంవర్క్ చేయకుండా అలసటగా పడుకొని ఉన్నాడు. డోరేమాన్ ఒక కొత్త గాడ్జెట్ తీస్తాడు, సజుకి గేమ్ డెవైస్. ఈ గాడ్జెట్ మనిషి సామర్థ్యాలను పెంచుతుందని డోరేమాన్ చెబుతాడు. నోబితా వెంటనే ఉపయోగించాలని అడుగుతాడు. డోరేమాన్ అంగీకరిస్తాడు కానీ జాగ్రత్తగా ఉపయోగించమంటాడు. నోబితా గాడ్జెట్ ఆన్ చేస్తాడు. అకస్మాత్తుగా అతనికి శక్తి పెరుగుతుంది. నోబితా సూపర్ ఫాస్ట్ గా హోంవర్క్ పూర్తి చేస్తాడు. డోరేమాన్ ఆశ్చర్యపోతాడు. నోబితా తన శక్తిని బయట పరీక్షించాలనుకుంటాడు. జియన్ మరియు సునియో అక్కడ కనిపిస్తారు. నోబితా తన శక్తిని చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. షిజుకా నోబితను చూసి సంతోషపడుతుంది. కానీ గాడ్జెట్ కంట్రోల్ తప్పిపోతుంది. నోబితా శక్తి నియంత్రణలో ఉండదు. డోరేమాన్ పరిష్కారం ఆలోచిస్తాడు. నోబితా ప్రమాదంలో పడతాడు. డోరేమాన్ మరో గాడ్జెట్ తీస్తాడు. అతను నోబితను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. డోరేమాన్ గాడ్జెట్ ప్రమాదకరమని చెబుతాడు. షిజుకా అతన్ని ప్రోత్సహిస్తుంది. జియన్ కూడా అతన్ని మెచ్చుకుంటాడు. సునియో ఆశ్చర్యంగా చూస్తాడు. డోరేమాన్ గాడ్జెట్ ని సురక్షితంగా ఉంచుతాడు. నోబితా నిజమైన శక్తి కృషి మరియు స్నేహమని గ్రహిస్తాడు.